హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. కల్కి మూవీ రీసెంట్ గానే విడుదలై 1000 కోట్ల వసూళ్ల వైపుగా అయితే దూసుకెళ్తుంది. నాగ్ అశ్విన్ తన మూడో మూవీతోనే భారతీయ చలనచిత్రం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగాడు. అతని మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యమైన, రెండో సినిమా మహానటి అయినా, ఇప్పుడు మూడో సినిమా అయినా కల్కి అయినా సరే ప్రతి ఒక్క చిత్రం ఇంకో సినిమా నుంచి డిఫరెంట్ గా అండ్ గ్రాండ్ ఇయర్ గా అయితే ఉంది. ఇప్పుడు కల్కి మూవీ అనేది తన గ్రాండ్ సక్సెస్ అయి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి మంచి ఫుల్ మీల్స్ అయితే అందిస్తుంది. ఈ స్టోరీ అయితే మనం మహాభారతంలో విన్న కథకు ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట. భవిష్యత్తులో మన ఎండింగ్ అనేది ఇలా ఉంటుంది. కల్కి అవతారం వచ్చే ముందు అప్పటి పరిస్థితులు, అప్పుడు భూమి మీద పరిస్థితులు ఇలా ఉంటాయని ఈ మూవీలో మనకు చూపించడం అయితే జరిగింది. ఇదంతా ప్యూర్ నాగశ్విన్ విజువలైజేషన్ అన్నమాట. సో అతను ఇలా జరుగుతుందేమో అని ఊహించుకొని తనకు తాను ఒక కథ అయితే అల్లాడు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు తన పాత్రకు 100% న్యాయం చేశాడని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఆర్జీవి ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారు మనకు వాళ్ళ క్యామియోతోని ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అయితే తప్పకుండా ఇస్తారు. అంతేకాకుండా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల హైలైట్గా ఉంది, కొన్ని చోట్ల నార్మల్గా ఉంది. మొత్తానికైతే ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్. ఇంకా ఫస్ట్ హాఫ్ అనేది స్లోగా ఉండి సెకండ్ హాఫ్ అనేది కథలోకి తీసుకెళ్లి మనల్ని ఎంగేజింగ్ గా ఉంచుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక చర్చ అయితే మొదలై, అసలు కల్కి ఎవరు? దీపికా పదుకొనే కడుపులో పుట్టబోయే బిడ్డ కల్కి పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు అనేది డిస్కషన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో అయితే మొదలైంది. రీసెంట్ గా నాగశ్విన్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పారంటే, ఆ బిడ్డ ఇంకా కడుపులోనే ఉన్నారు. సో ఇంకా ఆ పాత్రకి ఎవరిని అనుకోలేదు, ఎవరిని ఇంకా కాస్టింగ్ చేయలేదు అని ఆయన సమాధానం చెప్పాడు. కానీ ఇంటర్నెట్ లో వచ్చే కొన్ని రూమర్స్ ఎలా ఉన్నాయంటే, ఈ పాత్రని ఎన్టీఆర్ చేయబోతున్నాడని కొన్ని రూమర్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. ఇంకా అశ్విని దత్ గారు కల్కి పార్ట్ 2కు సంబంధించిన షూటింగ్ అనేది 60% అయిపోయిందని ఒక ఇంటర్వ్యూలో అయితే పేర్కొన్నాడు. కానీ ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన సినిమాలు స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది. సో ఇవన్నీ దాటుకొని మన కల్కి 2 ఎప్పుడు వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాస్త టెన్షన్ పడుతున్నారు. కల్కి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.